సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణలో 562 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మరో పోస్టును న్యాయ వివాదం నేపథ్యంలో విత్ హెల్డ్లో పెట్టినట్లు వెల్లడించారు. గ్రూప్ 1లో టాప్ 10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు. ఇక హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేయడంతో టీజీపీఎస్సీ ఫలితాలు వెల్లడికి మార్గం సుగమమైంది. ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు వెల్లడైతే వారి నియామకాలు ఏ క్షణమైనా రద్దు చేయడంతో పాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. తుది ఎంపికలో మల్టీజోన్ 1లో 258, మల్టీజోన్ 2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో మొత్తం 900 మార్కులకు 550 మార్కులతో మల్టీ జోన్ 2 కేటగిరీలో హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ కు చెందిన లక్ష్మీ దీపిక రాష్ట్ర టాపర్ గా నిలిచారు. ఉస్మానియాలో వైద్య విద్య పూర్తి చేసిన ఆమె గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపించారు. మల్టీ జోన్ 1 కేటగిరీలో టాపర్ గా నిలిచిన హన్మకొండ జిల్లాకు చెందిన తేజస్విని రాత పరీక్షల్లో 532 మార్కులు సాధించారు. ప్రస్తుతం ఆమె మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూప్ 1 పోస్టుల నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి. జనరల్ మెరిట్ ర్యాంక్ జాబితాలో తొలి 10 ర్యాంకుల్లో 6, టాప్ 50 ర్యాంకుల్లో 25 మంది, 100 ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉన్నారు. టాప్ 3 ర్యాంకర్తో పాటు టాప్ 100లో 5 తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు ప్రతిభ చాటారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంక్ జాబితా ప్రకటించింది. జీఆర్ఎల్లో మార్కులు, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా నియామక ప్రక్రియలో కొత్త సంస్కరణలు అమలు చేస్తూ టీజీపీఎస్సీ 1.1 నిష్పత్తిలో అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనను ఏప్రిల్ 16 నుంచి 22 వరకు చేపట్టింది. పరిశీలన సమయంలో అభ్యర్థుల నుంచి మరోసారి ఆప్షన్లు తీసుకుని ఆప్షన్ల ఆధారంగా తుది ఎంపికను పూర్తి చేసింది. హైకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఫలితాలు వెల్లడించింది. గ్రూప్ 1లో 563 పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన పరీక్షలు 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగాయి. మార్చి 30న ప్రధాన పరీక్షల్లో అన్ని పేపర్లకు హాజరైన 21,085 మంది అభ్యర్థుల మార్కులను ప్రకటించింది. వివిధ కారణాలతో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లపై విచారణ ముగిసిన తర్వాత జవాబు పత్రాలు తిరిగి మూల్యాంకనం చేయాలని, లేకుంటే మరోసారి పరీక్ష నిర్వహించాలంటూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై కమిషన్ అప్పీలు చేయగా సింగిల్ జడ్జి తీర్పు అమలును హైకోర్టు నిలిపివేసింది. దీంతో కమిషన్ తుది ఎంపిక ఫలితాలను వెల్లడించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, సోనీ, చాలా మంది నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 1 ఫలితాలను ఎట్టకేలకు టీజీపీఎస్సీ రాత్రి ప్రకటించింది. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం దీనికి సంబంధించిన ఫలితాలను బయటకు ప్రకటించారు. నిన్న హైకోర్టులో సంబంధించినటువంటి వాదోపవాదాలు జరిపిన తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ఆధారంగా టీజీపీఎస్సీ వెంటనే ఫలితాలను ప్రకటించింది. గతంలో వచ్చినటువంటి హైకోర్టు తీర్పు మేరకు టీజీపీఎస్సీ రీవాల్యుయేషన్, అదేవిధంగా అవసరమైతే ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పినటువంటి ఉత్తర్వులను హైకోర్టులో అప్పీల్ చేయడంతో కూడా నిన్న విచారించినటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ దీనికి సంబంధించిన విషయంలో ఆ ఫలితాల ప్రకటనకు మార్గం సుగమం చేయడంతో కూడా ముందుకు వెళ్ళింది. దీంతో టీజీపీఎస్సీ మొత్తం 562 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితానైతే ప్రకటించింది. వారి ప్రాధాన్య క్రమంలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు, అదే రిజర్వేషన్ల రోస్టర్ల ఆధారంగా ఎవరెవరు ఏ పోస్టులకు ఎంపికైన విషయం సంబంధించి వారిని కోడ్లతో సహా పూర్తిగా వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో ఒక అభ్యర్థి కోర్టుకు వెళ్లడంతో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఫలితాన్ని వ్యత్యాసంలో పెట్టి మొత్తం 562 పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికను ప్రకటించింది. మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత గత 14 సంవత్సరాల కాలంలో ఇంతవరకు టీజీపీఎస్సీ అంతకుముందు ఏపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్ష తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా నిర్మించకపోవడంతో చాలా మంది అభ్యర్థులంతా కూడా ఈ అత్యంత ప్రీమియర్ పోస్టులు కావడంతో కూడా దీంతో చాలా మంది ఎంతో ఆశతోటి కూడా ఎగ్జామ్ రాశారు. మధ్యలో ఒకవైపు పేపర్ లీకేజీలు, ఆ తర్వాత ప్రిలిమ్స్ 2 సార్లు నిర్వహించడం, ఆ తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రక్రియ కొనసాగింది.
మొత్తానికి ఈ టీజీపీఎస్సీ అభ్యర్థులు చాలా మంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్టీ జోన్ 1 లో 258 మంది, మల్టీ జోన్ 2 లో 304 మందికి అభ్యర్థులు ఆయా పోస్టులకు ఎంపికయ్యారు. మొత్తం 900 మార్కులకు గాను 550 మార్కులు సాధించి మల్టీ జోన్ 2 లో ఉన్నటువంటి హైదరాబాద్ ఏఎస్ నగర్ చెందినటువంటి లక్ష్మీ దీపిక టాపర్ గా నిలిచారు. ఉస్మానియాలో వైద్య విద్య పూర్తి చేసిన ఆమె గ్రూప్ 1 పరీక్షల్లో టాపర్ గా నిలిచారు. మొత్తానికి ఇటు మల్టీ జోన్ 1 కేటగిరీలో టాపర్ గా హన్మకొండ జిల్లాకు చెందినటువంటి తేజస్విని రాత పరీక్షల్లో 532 మార్కులు సాధించి ఆమె ఆ కేటగిరీలో టాపర్ గా ఉన్నారు. మొత్తానికి రాష్ట్రంలో వివిధ పోస్టులకు సంబంధించి డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ లాంటి అనేక కీలకమైనటువంటి రాష్ట్రంలో ఉన్నత ఉద్యోగ పోస్టులకు సంబంధించినటువంటి విషయంలో చాలా మంది కూడా ఈ ఉద్యోగాలు సాధించడం కోసమే చాలా మంది లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు. అలాంటి విద్యార్థులంతా కూడా ఎంతో కష్టపడి చదివి ఈ మార్కులను అయితే సాధించారు. దీంతో చాలా మంది కూడా వారి కీలకమైనటువంటి పోస్టులు దక్కడంతో కూడా ఆనందం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి జనరల్ మెరిట్ ర్యాంక్ లో టాప్ 10 ర్యాంకుల్లో 6 ఉన్నారు. అదేవిధంగా టాప్ 50 లో 25 మంది, 100 ర్యాంకులు 45 మంది మహిళలు ఉన్నట్టుగా ఒకవైపు ఇందులో ప్రకటించారు. మొత్తానికి టాప్ 3 ర్యాంకర్స్ తో పాటు 100 మందిలో 5 తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు ప్రతిభ చాటినట్టుగా కూడా ఒకవైపు తెలుస్తూ ఉంది. మొత్తానికి దేశవ్యాప్తంగా చాలా మంది కూడా ఇలాంటి కీలకమైన పోస్టులపై ఆధారపడి ఉంటారు. ఒకవైపు ఐఏఎస్ లాంటి అంటే యూపీఎస్ నిర్వహించేటువంటి సివిల్ సర్వీస్ పరీక్షలకు ఎంత టాప్ పోస్టులు ఉంటాయో అదేవిధంగా టీజీపీఎస్సీలో గ్రూప్ 1 పోస్ట్ అనేది కూడా అత్యంత టాప్ పోస్టులు. వీటి కోసం చాలా మంది కూడా చాలా ఏళ్ళుగా కష్టపడి సంవత్సరాల తరబడి కష్టపడి చదివి ఇలాంటి పోస్టులు కొట్టడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారందరూ కూడా ఇప్పుడు ఈ మార్కుల జాబితా ప్రకటించడంతో కూడా వాళ్ళంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం పోస్ట్ జనరల్ ర్యాంకింగ్స్ ఆధారంగా పోస్టుల రిజర్వేషన్ వాటి రోస్టర్ ప్రకారంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ పోస్టులు వచ్చే త్వరలో తేలనున్నది. మొత్తానికి టీజీపీఎస్సీ 1:1 నిష్పత్తుల్లో అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి ఏప్రిల్ 16 నుంచి 22 వరకు పూర్తి చేసింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఆప్షన్ తీసుకోవాలని చెప్పేసి అభ్యర్థులకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తానికి గ్రూప్ 1 సంబంధించిన విషయంలో ఇప్పుడు కొంత ఫలితాలు రావడంతో కూడా కొంత వారికి సంబంధించిన టీజీపీఎస్సీ పైన రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఊరటాన్ని చెప్పుకోవచ్చు. నిరుద్యోగుల విషయంలో అత్యంత కీలకమైనటువంటి ఉద్యమాలు నడిచినటువంటి సమయంలో చాలా మంది నిరుద్యోగ యువత అంతా కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు సహకరించి పోరాటం చేశారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఫలితాలను కూడా కొంత ఊరటనిచ్చినట్టు చెప్పుకోవచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్